సో ఇది ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. ఈసీ బ్రాండ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళకను ఈసీ మీద పడుతుంది. 100% క్లియర్. ఎందుకంటే మనము ట్రావెల్ చిన్నది కాదు, చేసుకుంటూ వెళ్తున్నాం. వీడు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వాయించేస్తున్నాడు బాబు అనే రోజు వస్తుంది, మీకు ఖచ్చితంగా వస్తుంది. నాకు ఎందుకంటే టెక్నీషియన్లు వాళ్ళ సినిమాలు హిట్టా ఫ్లాప్ అని చూడండి, కొట్టుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఎంత దూరం వెళ్తానో నాకు తెలియదు. వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడైనా బ్లాక్ బస్టర్స్ ఖచ్చితంగా 2 అయినా ఉంటాయి, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా అలాంటి డైరెక్టర్స్ నా దగ్గర వచ్చారు, వర్క్ చేస్తున్నారు. ఈసీలో వర్క్ మీకు తెలియట్లేదు అవి అంతే. సో అలాంటి డైరెక్టర్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఖచ్చితంగా పెద్దవాళ్ళని కదిలిస్తుంది, ఖచ్చితంగా కదిలిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా క్లారిటీ తీసుకోండి. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూర్చుంటాను. 4 చైర్లు సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు ఉంటారుగా, 5వ చైర్ వారణాసి సూర్యాది పడుతుంది. అక్కడ 5వ చైరు వారణాసి సూర్యాది పడుతుంది. బిజినెస్ ఏ మాట్లాడతాను. మా దిల్రాజు గారు అంటుంటారు, దిల్రాజు గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన ఏమంటారు తెలుసా, సినిమా ఇండస్ట్రీ కలామ తల్లి తొక్క ఏంటి అంటుంటారు, ఏముండదు అంత బిజినెస్ అంటారు. దానికి నేను యాక్సెప్టెడ్, ఎందుకంటే బిజినెస్లే జరుగుతాయి ఇక్కడ. సో నా చిన్న ఆర్టిస్టులు, నా చిన్న టెక్నీషియన్లు చేసిన సినిమాలని అక్కడ కూర్చోబెడతాను. ఇదే ప్రసాద్ ల్యాబ్లో, మన ప్రసాద్ ల్యాబ్లో కూర్చోబెట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిల్రాజు గారు కూర్చోండి, మీరు సినిమాలు చూస్తుండండి, మీకు పనికొచ్చేటి పక్కకు పెట్టుకోండి, మిగతాయి తన్ని పక్కకు పడేయండి. ఇదే పని అనమాట. 200 సినిమాలు సరిపోవా, 400 సినిమాలు సరిపోవా, 600 సినిమాలు ఇస్తూనే ఉంటా, తీసుకుంటూనే ఉండండి. నీ బ్రాండ్ ఇవ్వండి, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్రాండ్ వేసేయండి, దాని మీద ఇచ్చేయండి. మిగతా డబ్బులంతా హెచ్డిఎఫ్సిలో దాచుకుంటారు, ఎక్కడ దాచుకుంటారు, కలెక్షన్ అన్ని మీరే తీసుకోండి. బ్రాండ్ ఇవ్వండి, నా బ్రాండ్తో మీ బ్రాండ్ కలపండి. నేను మీకు ముందే చెప్పాను, నేను 200 సినిమాలు నేను చేసేది బిజినెస్ అని చెప్పాను. ఖచ్చితంగా బిజినెస్ చేస్తాను, బిజినెస్ చేయబోతున్నాను. 1000 కోట్లు టార్గెట్ కూడా చెప్తున్నాను మీకు. అంతకంటే ఏంటి, 1000 కోట్ల బిజినెస్ చేయబోతున్నాను. ఆ 1000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మీ ముందే పెడతాను.